నా కుట్టికి ఇంకా కోపం తగ్గలేదు. మళ్ళీ పులిచి కూల్చేస్తా. సుజికిట్టి రొమాంటిక్ గా ఉండాల్సిన టైంలో వైలెంట్ గా ఉన్నావేంటి? నీ కోసం ఏం తెచ్చానో చూడు. నైలాన్ చీర. ఆహా. 3 నెలల నుంచి అమ్మాయి దగ్గర పని చేస్తూ నన్ను అరిచడానికి 300 సంపాదనతో మళ్ళీ కూడా పాడు తైలంచిన పట్టుకొచ్చావా? ఈ సంగతి నేను చూస్తాను. నేను ఏంటో అని రేపు పొద్దుటే నీకు తెలుసు. ఇది కాక పొద్దున్న ఇంకేం చెప్తావే నువ్వు? ఏమే 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 ఆగాలాగా ఏంటే పెళ్ళంతో సరసంగా సరదాగా స్వతంత్రంగా మాట్లాడే అధికారం నాకు లేదా? ఉంటుంది ఉంటుంది. నేను కేరళ వెళ్ళాకే నీకు పూర్తి స్వతంత్రం ఉంటుంది. నా కట్ట 1,00,000 రూపాయలు ఇస్తే తిరిగి వస్తా. పెళ్ళం పుట్టింటికి వెళ్ళినప్పుడు విచారించాలా, ఆనందించాలా? మన టైప్ లో ఆనందించాల్సింది. ఇలా వెళ్దాం. హలో, ఇవాళ వంట చేయడం నా వంతు. ఎక్స్క్యూజ్ మీ, వంట వండడం ఆడవాళ్ల డ్యూటీ. ఎస్ మై డియర్ శ్రీవారు, ఈ రోజు నుంచి ఈ ఇంట్లో 2 పొయ్యిలు 2 మంచాలు లేవు. ఓన్లీ 1. ఒకటే మాట ఒకటే పాట. అవును, రాత్రి అంత చిన్న పాటతో అంత పెద్ద మార్పు ఎలా వచ్చింది? మా మావయ్య వచ్చాడుగా. వస్తే నాకు మా అమ్మ తరఫున ఆస్తి 1 కోటి రూపాయలు వస్తుందండి. అలాగా? ఏమండి మీకు ఆనందంగా లేదా? నీకు కోర్టు వస్తుందన్న మాట కన్నా కోర్టుకి వెళ్లకుండా మనం కలిసి ఉందన్న మాటే నాకు బాగా నచ్చింది. కాఫీ బాగుందా? చాలా బాగుంది. ఏమండి మనం విడాకులు తీసుకోబోతున్నామని పొరపాటును కూడా మా మామయ్యకి తెలియకూడదు. కలిసిపోయాక ఇంకెందుకు తెలుస్తుంది? తెలీదు, కానీ మనం ఎంతో అన్యోన్యంగా ఉన్నట్టు ఆయన ముందు నాటకం ఆడాలి. నాటకమా? అవునండి, లేకపోతే 1 కోటి రూపాయలు రావు. ఈ ఒక్క మాటలో నువ్వేంటో నాకు అర్థం. ఒకరిలా ఒకరు నటించడాన్ని నాటకం అని అంటారు. మొగుడిగా నా పాత్రలో నన్నే నటించమని ఎంత చక్కగా అడిగాడు. శబాష్. డబ్బు కోసం నువ్వు ఎంతకైనా తెగిస్తావని నాకు అర్థమైంది. డబ్బు లేనివాడిని, కన్న తండ్రిని కాదన్నా. ఇక డబ్బు రాదని భర్తకు విడాకులిచ్చావు. ఇప్పుడు ఆస్తి కలిసి వస్తుంది కదా అని ఇల్లాలి వయ్యుండి విలయాల్లాగా పక్కన పడుకుంటావా? ఇకపై నీ మొగుడుగా కొనసాగడం కాదు కదా, నటించడం కూడా నా వల్ల కాదు. ఇది సరే, 1 కోటి రూపాయలు ఎలా వస్తుంది అని. ఆనందమానందమాయి మావిడ పుట్టింటికెళ్ళే. ఏంటి పబ్జీ ఫ్రీగా స్వీట్స్ పంచుతున్నావు? ఏంటి విషయం? మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది. మళ్ళీ ఎప్పుడు వస్తుంది? మా ఆవిడ పుట్టింటికి వెళ్ళిందని పండగ చేసుకుంటుంటే మళ్ళీ ఎప్పుడు వస్తుందని అడుగుతావు? స్వీట్ పెట్టు. బాబు అమ్మా మా వెళ్ళిపోచ్చేస్తాం. ఎక్కడికి? ఇంకెక్కడికి? కోర్టుకి. కోర్టుకా? మరి కోటి అదేటమ్మా, నువ్వు మీ ఆయన 10 గంటల లోపల సంతకం ఎట్టకపోతే ఆస్తి మొత్తం ఊకాసికి వెళ్ళిపోతుందని చెప్పినాను గానా. ఫ్రీగా స్పెషల్ సీట్లు పనిచేస్తున్నాడు ఎవడైనా. ఆయన అంతగా ఆలోచిస్తున్నారేంటి? నేను చెప్పనా? చెప్పవేటి? ఆయన పెళ్ళం పుట్టింటికి వెళ్ళితే పండగ చేసుకుంటుంటే పరాయి వాళ్ళ ముందు నన్ను నీ మొగుడు చెప్తావా? సమయానికి మా ఆయన రాకపోయేసరికి మీ ఆయన రాకపోతే నన్ను మీ ఆయన చెప్తావా? చూడమ్మా, సమయానికి ట్రైన్ రాకపోతే ఇంకో ట్రైన్కి వెళ్ళొచ్చు, అంతేగాని కట్టుకున్న మొగుడిని మార్చేయకూడదమ్మా. నాకు మా అమ్మ తరఫున ఆస్తి సడన్ గా 1 కోటి రూపాయలు కలిసి వచ్చింది. ఆయన నా మీద కోపంతో సొంతకం చేయడానికి వెళ్ళిపోయారు. ఆయన కోపం తగ్గాక 1 కోటి వస్తుందా చెప్పు? ఈ డబ్బులు లేకే కదా మా కాపురం కోర్టుకెక్కింది. ఈ 1 కోటి వస్తే మళ్ళీ మేము కలిసి సుఖంగా ఉండవా? చూడమ్మా, నీ సంగతి సరే, నా పెళ్ళం సంగతి కొంచెం ఆలోచించు. మా ఓనర్ ఆడదని తెలిసి పుట్టింటికి వెళ్ళిపోయింది. నేను నీ భర్తగా సంతకం చేశాననుకో, నా తొక్కు తీసి తొక్కుడు పచ్చడి చేస్తుంది. నీకేం భయం లేదు. నువ్వు ఈ సాయం చేస్తే ఈ కాపురం కూడా సెట్ అవుద్ది. ఎలా? మీ ఆవిడ తెచ్చిన కట్నం తిరిగి మనే కదా రోజు నిన్ను కొట్టి పొద్దున్నే పుట్టింటికి పోయింది. అవును. నేను 1,00,000 ఇస్తా. 1,00,000? పోనీ 2 లక్షలు ఇస్తా. వద్దులేమ్మా, ఆశ పెట్టడం బానే ఉంది కానీ నాకు బ్రతుకు మీద ఇంకా ఆశ పోలేదు. నీకేంటి ప్రాబ్లం? ఈ విషయం మా భయ్యాకు తెలిసిందనుకో, స్పాట్ లో కసక్ నన్ను వదిలే. అంత మాటనుకు బాబ్జీ, నీ ఒక్క సంతకం విలువ 1 కోటి రూపాయలు. ఈ ఒక్క సాహసం చేసావంటే అటు నీ సంసారం ఇటు నా సంసారం
రెండు గట్టిన పడతాయి. ఆడదాని నువ్వు ఇంత ధైర్యం చేస్తుంటే మగాని నేనెంత దుర్మార్గం చేయాలి? పద. ఈడిగా వెళ్ళి ఒకటికి వస్తారంటే ఈయన మా మావయ్య. నమస్తే మావయ్య. అయ్యో నాకు మావయ్య, మీకు బాబాయ్ అవుతాడు. హలో వీడవుడు తమ్ముడు నీకా? కాదు మీకే, నాకు బావ అవుతాడు. మరి నువ్వు నాకేమవుతావు? అయ్యో ఇంత వచ్చి చిక్కే ఇది. పరాయి వాళ్ళ ముందేమిటి పరాచకాలు. అవును నాకు తెలియగడతాను. ఆయనే మా ఆయన అనగానే దుబాయ్ కింద పడిపోయావు ఎందుకు? బయట నుంచి వచ్చి రాగానే సడన్ గా మా ఆయన అనేసరికి కళ్ళు తిరిగాయి. లోపలికి వెళ్ళిన తర్వాత మ్యాటర్ అర్థమై సెటిల్ అయ్యాను. అయినా మీరు ప్రాపర్టీ ఇవ్వడానికి వచ్చారా, పోస్ట్ మార్టం చేయడానికి వచ్చారా? అప్పటికి బాబు మా కండిషన్లు మాకు ఉంటాయి కదా. అవునులేండి, లక్షకే ఇన్ని కండిషన్స్ ఉంటాయి, కోటికి ఎన్ని ఉంటాయో. అదే లక్ష అంటే 99,000 తర్వాత వచ్చేదన్నమాట. అదిరే అయ్యా. సరే ఓ సంతకం పెట్టేయండి, కోర్టు ఏలైపోయినది అవుతుంది. అలాగే పద. అయ్యా జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు భయ్యా. వద్దని చెప్పినా వినకుండా మీ ఆవిడే ఏదో ఆ డబ్బు వస్తే మీరిద్దరు కలుస్తారని. నేను నాశనం అవ్వడం ఎక్కడ లేట్ అవుతుందోనని మందు ఓపెన్ చేసుకోవడానికి ఓపెనర్ ఇచ్చింది మహా ఇల్లాలు. వేలుతో వెన్న రాసుకోవచ్చు, కన్ను పడుచుకోవచ్చు. 1 2 3 4 5 అయ్యా అన్ని ఓపెన్ చేస్తున్నామండి. ఇప్పుడేం చూసావు? రేపుంది అసలు ఓపెనింగ్. ఈ గుళ్ళు పూజలు మాకు ఇప్పుడు అవసరం అంటారా? అదేట మలగంతో సొమ్ములు వచ్చినా కూడా మీ ఇద్దరు కలకాలం కలిసి ఉంటారని కదా. కలకాలమా? నాటకం నెలగా? నాటకం ఏంటి నెలేటి? నాటకం అంటే జగన్నాటకం అన్నమాట. కాకిలా కలకాలం బతకడం ఎందుకు, మీరున్న నెల ఓ కలలా సుఖ సంతోషాలతో గడిచిపోతే చాలని ఆయన ఫీలింగ్. ఏమండి అలాగే ఎలాగండి జమదగ్ని ఓరి ఇక్కడ సత్కిని పడిపోను వేట్రా. ఓరయ్యా పాట పాడి గుళ్ళో దీపాలు వెలిగించిన సుస్మిత సేన్ స్టోరీ తెలుసా? ఓరి అదవా సుస్మిత సేన్ కాదురా తాన్సేను. తాన్సేన్ కూతురా సుస్మిత సేన్. మీరు వెళ్ళండి, ఈ గిటార్ తో ఆ గుళ్ళో ఉన్న దేవుడిని ఇక్కడ రెప్పిస్తా. ఏమో దేవుడిని రాపెత్తావు, దీపాలే ఆరిపెత్తావు, గుడ్డోడు అనుకుని సెలవేసి గారు. నువ్వేట అమ్మాయిని దూరం వదిలేసి గోడెక్కేసి నువ్వు గుళ్ళోకి వెళ్ళడానికి ముందు గోడెక్కడ అలవాటు. ఇద్దరు శివుడు దర్శనానికి వెళ్ళిపోచ్చేయండి. గుడికి వచ్చిన మనశ్శాంతి లేదు. అది మనసున్న వాళ్ళకి. ఏంటో పెళ్ళైన తర్వాత పెళ్ళం తిట్లు తప్ప దేవుళ్ళ పేర్లనే మర్చిపోయా. ఇంత ముందు అర్చన చేయించింది ఏ దేవుడికి? శివుడు. ఓహో, మరి ఇది మహంకాళి అమ్మవారిని కళ్ళెట్టి చూడు కనపడుతుంది. ఏమిటో అమ్మవారిని చూసిన మా ఆవిడే గుర్తొస్తుంది. గుర్తు రావడం కాదు, సరిగ్గా చూడు, మీ ఆవిడే. ఏరా నేను కేరళ వెళ్ళగానే నువ్వు పక్కింటి దాన్ని తగులుకున్నావురా? అబ్బాయి ఎలా పరిగెత్తేస్తున్నాడా? పరిగెత్తడం కాదు మావయ్య, అదో టైప్ ప్రదక్షిణాలు. గుడి చుట్టూ దొర్లుతూ తిరుగుతారు చూడు, అలా దొరికే వరకు పరిగెత్తాలి. ఏడు దొరికేది? వరాలు. అవును అతగారు సరే, ఆ సోలం వచ్చు పరిగెత్తుంది. అదే వస్తామ్మా తలుపులమ్మా. అదే గుడి చుట్టూ పడిపోయేదాకా ప్రదక్షిణాలు చేయిస్తానని సోలంతో మొక్కుకుందట. అప్పుడేమైంది ఆట? దొరికితే ఉంది అసలు దొంగ. ఉండండి నేను వెళ్ళి ఆపుతా. ఓలమ్మా ఆ పాపం మనకెందుకమ్మా, మొక్కు అంటున్నావు కదా. పరిగెత్తి తల్లి పరిగెత్తి. మీరుండండి నేను వెళ్ళి చూసొస్తా. దమ్ముంటే ఇప్పుడు రావే. నేను నీటిలో దిగలేననేగా. ఆ, అయితే నీళ్ళలో దూకేసినాడు అంతవా? మునిగిపోనాడు.
ఒరే ఏటైనదిరా? ఓరయ్యా నేను చెప్పాను కదా నా గిటార్ తో ఆ గుళ్ళో ఉన్న దేవుణ్ణి రప్పిస్తానని. దేవతే వచ్చేసింది. चुरा लिया है तुम मेरे दिल को, नजर नहीं चुराना.